సో రీజన్ ఏంటి అమ్మడానికంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ కేస్ నాకు ఏ ఆటో ఎక్స్పో ఈవెంట్స్ లేకపోతే ఏప్రిల్ ఈవెంట్ రోజు విల్ బి రివీలింగ్ ది బైక్ అండ్ సూపర్ బైక్ కూడా వచ్చేసి ఉంటుంది మీరు ఈ వ్లాగ్ చూసే లోపల. సో వాట్స్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మైక్ కనెక్ట్ చేసుకోలేదు, వాయిస్ ఎలా వస్తుందో తెలియదు. బట్ యా టుడే ఆర్ బేబీ వెళ్ళిపోతుంది. సో బండి ఇచ్చేసే ముందు మొత్తం బండిని నేను నీట్గా తుడిచేసి ఈవెన్ ద అలాయ్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ WD-40 కొట్టేసి ఎక్కడైతే కొట్టాలో అక్కడంతా అండ్ దెన్ మొత్తం క్లీన్ చేసి అండ్ చైన్ ఈజ్ ఆల్సో టోటల్లీ లూప్డ్ అండ్ క్లీన్డ్. సో బైక్ ఫుల్ ఫ్రెష్ ఫామ్లో ఇచ్చేస్తున్నాను అనమాట. ఐఎమ్ గోయింగ్ టు మిస్ దిస్ బీస్ట్. అంటే ఇన్ని రోజులు సూపర్ బైక్ వస్తుందన్న ఎక్సైట్మెంట్ ఉంది. ఇప్పుడు లైక్ వెన్ ద డే హ్యాస్ కమ్ ఫైనలీ, ఇది వెళ్ళిపోతుంది అన్నప్పుడు బాధ అవుతుంది. కొన్నప్పటి నుంచి ఇది స్పెషల్ ఉండే, లైక్ ద కర్వ్స్ ఎవ్రీథింగ్. బట్ యా టు గెట్ సంథింగ్ బెటర్ వీ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ ఆర్ స్టఫ్. ఇంకేం చేస్తాం. గైస్ బైక్ అయితే మొత్తానికి ఇచ్చేసా, అయిపోయింది, బైక్ వెళ్ళిపోయింది కూడా. సో బైక్ అమ్ముతున్నావు కదా బ్రో, బాధ ఎట్లేదా అంటే అఫ్కోర్స్ వేస్తుంది బాధ. అండ్ వెన్ ఇట్స్ అన్ ఏప్రిల్ ఇంకా ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇట్స్ అన్ బ్యూటిఫుల్ ఇటాలియన్ బైక్ అండ్ బాధేస్తుండే. సో రీజన్ ఏంటి అమ్మడానికంటే ఒకటి ఐ ఫౌండ్ ఫ్యూ గుడ్ బైక్స్, రేర్ బైక్స్. సో అవి ఆప్ట్ చేద్దామని. అంతేకాదు నా బండికి కూడా నాకు మంచి వాల్యూ వచ్చింది. సో ఐ వాజ్ నాట్ ఇన్ ఎ వెరీ బిగ్ లాస్ ఆల్సో బండి అమ్మడానికి. అందుకనేసి నేను ఆ రీజన్కి నేను ఇంకా సరే బండికి కూడా మంచి వాల్యూ వస్తుంది, వేరే బైక్ రేర్ బైక్స్ కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి అప్డేట్ చేస్తున్నాను అనమాట. అదే సీన్. చాలా మంది నాకు మెసేజ్ చేశారు, అన్న ఏప్రిల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇష్యూస్ ఉందా, అందుకనే అమ్మేస్తున్నారా మీరు, ఎన్ని రోజులు ఏప్రిల్లో వాడారు కదా, సడన్గా ఏమైంది అది అని. ఇష్యూస్ ఏం లేకుండా బండిలో. నేను ఏప్రిల్లో ఫ్యూ ఇష్యూస్ ఏమున్నాయి అవి చెప్తాను మీకు. ఒకటి బ్రేక్ ఫీడింగ్ ఇష్యూ, కాకపోతే అది ట్రాక్ కోసం. సిటీలో అయితే ఇట్స్ గుడ్ ఎనఫ్ బట్ నాట్ గ్రేట్ ఎనఫ్. సో మీరు మాస్టర్ సిలిండర్ మార్చుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ గేర్ ఏప్రిల్ అది చాలా గట్టిగా పడుతుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఏ క్విక్ షిఫ్టర్, ఏప్రిల్ అది గేర్స్ ఆర్ లైక్ వే టు జర్కి ఉంటుంది. ఒక రకంగా క్విక్ షిఫ్టర్తో స్మూత్ ఉంటుంది, కానీ చాలాసార్లు మిస్ షిఫ్ట్ అయిపోతుంది, షిఫ్ట్ అవ్వదు, లేదంటే అలా కొంచెం ఆ గోల్ ఉంటుంది. అండ్ ఇంకేమైనా ఇష్యూ ఉందా ఈ టూ కాకుండా అంటే ఏప్రిల్లో ఐ గెస్ అదొకటే. హ్యాండ్లింగ్ వైజ్ ఎవ్రీథింగ్ బైక్ ఈజ్ ఫ్యాబులస్. మీరు ఇప్పుడు కూడా బండి కొనాలనుకుంటే వెళ్ళొచ్చు, టూనో కూడా ఉంది ఇప్పుడు, సో అది కూడా చూడొచ్చు మీరు. సో ఆ ఇష్యూస్ తప్ప నాకైతే ఏప్రిల్లో వేరే ఇష్యూ అయితే తెలియలేదు ప్రస్తుతానికి. అండ్ నేను చూసిన ఫ్యూ మెంబర్స్ కూడా వాడుతున్నారు, ఇంకా దాన్ని ఒక 20,000 కిలోమీటర్స్ కూడా తిప్పారు అండ్ బైక్ స్టిల్ ది సేమ్. సో నేను ఏం బైక్ అనుకుంటున్నా, ఏం బైక్ కొనబోతున్నా అనేది కూడా మీరు గెస్ట్ చేయండి. ఎందుకంటే నేను ఈ రోజే సాయంత్రం వెళ్ళి బైక్ తీసుకుంటూ రాబోతున్నా. ఈ వీడియో అప్లోడ్ చేసి యాక్చువల్లీ రేపు, విచ్ మీన్స్ నేను ఆల్రెడీ బండి తెచ్చేసుకున్న. వీడియో అప్లోడ్ అయ్యే లోపల బైక్ ఆల్రెడీ ఇంట్లో ఉంది. సో బైక్ కూడా సెలెక్ట్ అయిపోయింది టు బి ఆనెస్ట్. సో ఇట్స్ వన్ ఆఫ్ ది రేర్ బైక్స్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ చెప్పాలంటే. మీరు ఎప్పుడు రెగ్యులర్గా ఏ రైడ్లో పడితే అక్కడ, ఈవెంట్స్లో ఎక్కడ పడితే అక్కడ అయితే చూడరు దాన్ని. సో కింద గెస్ చేయండి ఏం బైక్ అయి ఉంటుందని చెప్పేసి. సో నా ఏప్రిల్ అమ్మినందుకు బాధ కూడా వస్తుంది అండ్ కొత్త బైక్ వస్తుంది, నా ఫస్ట్ సూపర్ బైక్ వస్తుందని ఆనందం కూడా ఉంది. బట్ మిక్చర్ ఆఫ్ ఫీలింగ్స్ అనమాట. ఏప్రిల్ వెంట అవే టూ సూన్ అనిపించింది. బట్ వి గాట్ ఏ గుడ్ డీల్, సో ఇట్స్ ఓకే టు లెట్ ఇట్ గో. అండ్ ఏప్రిల్ అది ఈవెంట్ కూడా రాబోతుంది త్వరలో అండ్ అది కూడా అటెండ్ చేయబోతున్నా. ప్లాన్ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ కేస్ నాకు ఏ ఆటో ఎక్స్పో ఈవెంట్స్ లేకపోతే ఏప్రిల్ ఈవెంట్ రోజు విల్ బి రివీలింగ్ ది బైక్. నేను అది అప్డేట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. ఇన్ కేస్ ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో కొట్టలేదంటే ఫాలో కొట్టేయండి. సో అదొకటి సీన్. ఇంకొకటి ఏంటంటే యూ గైజ్ ఆర్ గోయింగ్ టు లవ్ ది కంటెంట్ ఇప్పటి నుంచి, బికాస్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ సూపర్ బైక్. అంతేకాదు దానికి రాగానే ఇప్పుడు నేను తీసుకునే సూపర్ బైక్ సెకండ్స్ అనమాట. సో సెకండ్స్లో సూపర్ బైక్ తీసుకునేటప్పుడు ఏమేమి చెక్ చేయాలి, ఏమేమి పార్ట్స్ మార్చాలి, దాని కాస్ట్ ఎంత, దాని సర్వీసింగ్ ఏంటి, సీన్ ప్రతిదీ డీటెయిల్డ్గా చేయబోతున్నాము. లైక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ సిరీస్. అది కూడా వీ హ్యావ్ వన్ స్పెషల్ పర్సన్ హూ ఈస్ హెల్పింగ్ అస్ డూ ఆల్ ఆఫ్ దీస్ ఆల్సో. అండ్ ఈ బైక్ స్పెసిఫిక్ బైక్ కి పార్ట్స్ కానీ ఇవన్నీ ఎలా అరేంజ్ చేయబోతున్నాం, ఎవ్రీథింగ్. ట్రస్ట్ మీ, యూ గైస్ ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్. ఇప్పటి నుంచి కంటెంట్ లెవెల్ కొంచెం పెరగబోతుంది అండ్ నాలెడ్జ్ కూడా లెవెల్ పెరగబోతుంది అనమాట. కంటెంట్ అనే కాదు, యూ విల్ గెయిన్ మోర్ నాలెడ్జ్ కూడా. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. కింద ఏ సూపర్ బైక్ ఉంటున్నారో కింద కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఎంతమంది ఏప్రిల్ ఈవెంట్ అటెండ్ చేయబోతున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. ఆ రోజు ట్రాక్ పైన నేను RS457 అండ్ 2 కూడా తీసుకెళ్తున్నా. ఇప్పుడు నేను ఇది RS లేదు కదా అంటే నాకు వాళ్ళ ఏప్రిల్ వాళ్ళదే టెస్ట్ వెహికల్స్ అరేంజ్ చేస్తున్నారు. సో దానిలో ఐ విల్ కమ్ అండ్ గెట్ ఆన్ టు ది ట్రాక్. అండ్ మన ఛాన్స్ బాగుంది, లక్ కూడా బాగుంది. ఈవెంట్స్ ఏం లేదంటే సీదా 16th of March మనం బైక్ కూడా ఏప్రిల్ ఈవెంట్లో అన్వీల్ చేద్దాం. ఓకే, సో ఇంకొకటి ఏప్రిల్ ఈవెంట్లో అన్వీల్ చేస్తున్నాం కదా అని చెప్పేసి అది RS-V4 RS660 అలా ఏం లేదు. ఏప్రిల్ విల్ ఆల్వేస్ సపోర్ట్. నేను చెప్పాను కదా, దే ఆర్ రియల్లీ గుడ్ పీపుల్. ఏ బైక్ అయినా కానీ దే విల్ సపోర్ట్. సో స్పెసిఫిక్గా అదే అనుకోకండి. ఇంకేమేం బైక్స్ నేను అనుకున్నాను, నాకు తెలిసి చాలా తక్కువ మంది దాన్ని గెస్ట్ చేశారు
ఇప్పటికైతే. బట్ యా లెట్స్ సి, గెస్ కూడా చేయలేదు వాళ్ళు, అంటే ఈ బైక్ తీసుకున్నా బాగుంటుంది అన్నారు. సో ఇట్స్ నాట్ లైక్ ఎ గెస్. సో లెట్స్ సి. సో ఇట్స్ అ వెరీ షార్ట్ వ్లాగ్. ఎంత అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను నా బండి అమ్మేసేటప్పుడు దాన్ని మొత్తం క్లీన్ చేసి చైన్ లూప్ చేసేసి ప్రతి దగ్గర WD-40 కొట్టేసి ప్రాపర్ గా నీట్ కండిషన్ లో ఇచ్చాను. దాని తర్వాత బైక్ తీసుకుని వెళ్ళిపోయాక టెక్స్ట్ చేశాను అనమాట నైట్ పూట, ఎలా ఉంది బైక్ అంటే. ఇది లైక్ బ్రో బైక్ మ్యాడ్ ఉంది అది ఇది అని చెప్పేసి. సో దట్స్ హౌ వీ మెయింటైన్ అవర్ బైక్స్. అండ్ ఐ నో Aprilia వాస్ టూ లెస్ రిడెన్ టు మెయింటైన్ ఇట్ ప్రాపర్లీ, కానీ ఏ బైక్ అయినా కానీ వీల్ మెయింటైన్ ఇట్ ప్రాపర్లీ. ఎందుకంటే మీకు ఇప్పుడు నేను తీసుకునే బైక్ నేను చేసే ప్రతి ఒక్కటి చూస్తారు కాబట్టి యూల్ నో హౌ వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ దట్ బైక్ అనేసి. సో యా ఇట్స్ అ షార్ట్ వ్లాగ్, జస్ట్ మీకు అప్డేట్ లాగా ఇది నా బండి అమ్మేశాను అని చెప్పేసి. అండ్ సూపర్ బైక్ కూడా వచ్చేసి ఉంటుంది మీరు ఈ వ్లాగ్ చూసే లోపల. సో యా, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.